నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంల తరలింపు ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిన్న శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. దీనికి అనుగుణంగా శనివారం ఉదయం నుండి స్థానిక ఈవీఎం గూడెం వద్ద బిఈలు, సిఈలు, వివిప్యాట్లను వరుసగా 120, 120, 130 దామాషాగా విభజించడం జరిగిందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు కలిపి పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం బిఈలు 3508, సిఈలు 3508, వివిప్యాట్లు 3800 తరలించాల్సి ఉందని అన్నారు. వీటిని జీపీఎస్ అమర్చిన డిజిటల్ కోజ్డ్ వాహనాల్లో పోలీస్ ఎస్కార్ట్తో పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేరువేరు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేందుకు అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తరలించడం జరుగుతోందని తెలిపారు. భీమవరం 2వ పట్టణంలో వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భీమవరం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గంధి శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల మాట్లాడుతూ భీమవరం 2వ పట్టణంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ను, ఎంపీగా తనను గెలిపించడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గోకరాజు రామం, మేడిది జాన్సన్, గాదిరాజు సుబ్బరాజు, గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు మన గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఇక్కడ 2 టౌన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మన శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుపొందడం ఖాయం. అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా, గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి భీమవరం పట్టణం 2 టౌన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు. మరి గతంలో 2 టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నానుడు ఉండేది. మరి ఈ రోజున మొట్టమొదటిగా 2 టౌన్లోనే ఈ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం, 2 టౌన్ నుంచి మరి ప్రముఖ నాయకులు, ప్రాముఖ్యత ఉన్న ప్రముఖులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 టౌన్ నుంచి ఉన్నారు. మరి వీరంతా పూర్తి కీలకమైన బాధ్యత తీసుకుని రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో 2 టౌన్ నుంచి మరి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి వారు కార్యోన్ముఖులై ఉన్నారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ లక్షల కోట్లు లూటీ చేశారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాకాల సత్యనారాయణ అన్నారు. భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్తీ మద్యంతో వేలాది మంది మహిళలు మంగళసూత్రాన్ని తెంచారని అన్నారు. మద్యపాన నిషేధమని ప్రభుత్వమే మద్యం అమ్మేలాగా చేసిందని అన్నారు. 5 సంవత్సరాల్లో మద్యం త్రాగేవారి సంఖ్య రెట్టింపైందని అన్నారు. అవినీతి వల్లే డిజిటల్ చెల్లింపులు నిర్దేశించారని తెలిపారు. 3 పార్టీల యొక్క సమన్వయ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భంగా ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం నుంచే ఆదాయం రావటం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు దాదాపుగా అన్నీ కూడా మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయంతో అమలు చేయడం జరుగుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమం అనేటటువంటి దాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఎన్నుకున్నటువంటి అస్త్రం ఏంటంటే ఈ మద్యపానం. మద్యపానం అంటే ఇది ఏమి కాదు, మరొకటి
ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడి వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక పక్కన క్షీణిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి బాహాటంగా వారు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం సాయంత్రం అత్తిల్లో పీఎంపీ ఆర్ఎంపీలతో మంత్రి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని అన్నారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను దేశంలో రాష్ట్రాలన్నీ ఏపీ వైపే చూసే పరిస్థితి కలిగిందని అన్నారు. విద్యారంగంలో చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక దేశంలో ప్రథమ స్థానానికి చేరిందని తెలిపారు. మనకు ఏ ప్రభుత్వం సాయంలో మంచి జరిగిందో, ఏ ప్రభుత్వం సాయం చేస్తుందో కూడా ప్రజలు గమనించాలని సూచించారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య పరిపాలనలో తేడా గమనించాలని, జగనన్న ప్రభుత్వం పేదలకు సాయం చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలకు చెందాల్సిన డబ్బును దోచుకు తిన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టడానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. పీఎంపీల భవన నిర్మాణానికి తన వంతు సహాయం అందించానని, ఎన్నికల అనంతరం భవనంపై అంతస్తు నిర్మాణానికి నిధులు సమకూరుస్తానని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరు ఉమాబాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమలు ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాల్గొని సత్యనారాయణ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు ఏ వాసు, సెక్రటరీ కృష్ణ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు గంటా నాగరాజు, కంకటాల సతీష్, రంభా సూరిబాబు, మండలంలో గల పీఎంపీ ఆర్ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గతంలో ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి, మా పార్టీ వాళ్ళకే చేయండి కలెక్టర్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి పార్టీలు చూడదు, ప్రాంతాలు చూడదు, కులం చూడదు, మతాలు చూడదు, నాకు ఓటు వేసిన వాళ్ళకి ఈ వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా అతని జీవితంలో ఎవరినీ చూడలేదంట. కారుమూరి అంత మధురు అంటారు. నా నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి వరదలు వచ్చి దాన్ని తడిసిన ధాన్యానికి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే వెనకాల 2 ప్రెస్ మీట్లు పెట్టారు. మేము ధాన్యం ఇలా కొట్టన్నాం, ఇతను అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి వార్తల్లో నిరూపించింది. మాకు మాత్రం మాట్లాడారు. ఏమన్నాడు అమ్మా, కారుమూరి చాలా ముదురు, 850 కోట్లు కొట్టేసాడు ఇక్కడ. వాళ్ళు కమ్మోళ్ళు ఇస్తారు. నాకు మంత్రి రాకుండా పొరద జిమ్మాలి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు రిపోర్ట్ నాది కాబట్టి 10 తెప్పించుకున్నాడు. నేను తిన్నానా తినలేదా? తినలేదు కాబట్టి నాకు మంత్రి ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మంచి మనసుతోటే వచ్చాను. మా వాడు లేకపోయినా నేను అందరి వాడిగా అందరికీ పనులు చేసి ఈ గ్రామంలో పుట్టి ఈ స్థాయికి వచ్చారు. నీలా జేబులు పడలేదు, నీలా ఇన్పుట్లు పడవలేదు, నీలా మోసం చేయలేదు. వాళ్ళు ఈ గ్రామాన్ని తీసుకోండి. ఈ గ్రామంలో రాధాకృష్ణ చేస్తే 16 రూపాయలు 5 సంవత్సరాల్లో చేసేది. మేము 153 కోట్ల రూపాయలు చేసామని చెప్పి దోచుకో పంచుకో. ఇదే రాధాకృష్ణ ఊరు, ఇదే ఏలూరులో అతను 30 కోట్లు ఖర్చు పెడితే నేను 158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి సందర్భంగా సంక్షేమం అభివృద్ధి వాళ్ళు 680 కోట్లు చేస్తే ఈ నియోజకవర్గానికి నేను 3200 కోట్లు చేశానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ 3200 కోట్లు చేయటంలో మొదటి చంద్రబాబు, ఈ ఫండ్స్ చెప్పడంలో మొదటి చంద్రబాబు, పథకాలు ఎక్కువ తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మొదటి చంద్రబాబు అని చంద్రబాబు గారు తెలియజేస్తూ మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. మీ అందరికీ మీ ఇళ్లలో మా ఎమ్మెల్యేగా, మంత్రిగా కారుమూరి ఎప్పుడు ఒక్కడే, అన్నలైనా, తమ్ముళ్ళైనా, బంధువులైనా మీరే మీ చుట్టాలు మనిషిలా పనిచేస్తారని మరొకసారి తెలియజేస్తూ
తణుకు నియోజకవర్గ ప్రజల కోసం 9 అంశాలతో లోకల్ మేనిఫెస్టో రూపొందించామని, దీని అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. తణుకులో గెలుపొందిన తర్వాత ఇందులోని అన్ని అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తణుకు 10వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటి వెళ్లి స్థానిక ప్రజల్ని కలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకల్ మేనిఫెస్టో విశేషాలు వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తణుకుకి జిల్లా ఆసుపత్రి తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. కానీ వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వర్లు, తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలవర వెంకటకృష్ణ, ఓమి రాంబాబు, చిట్టూరి సాయిబాబా, నాయుడు లావణ్య, నాయుడు శివనాగరాజు, తోట యేసు, నల్లి భాస్కర్రావు, షేక్ సూరా సాహెబ్, గండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 10వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వారందరికీ కూడా ప్రయోజనాలు చేకూరుతాయో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా స్థానికంగా విడుదల చేయడం జరిగింది. 9 అంశాలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పించే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నేను గెలిచి ఈ నియోజకవర్గంలో చేపట్టబోయేటటువంటి హామీలని స్పష్టంగా ఒక మేనిఫెస్టో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఆసుపత్రిని ఇక్కడ శాంక్షన్ చేస్తే దానికి పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేసి దానికి సౌకర్యాలు లేక ఈరోజు దాన్ని జిల్లా స్థాయి సేవలను అందించలేకపోతున్నటువంటి ఆసుపత్రిని జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి రాబోయే రోజుల్లో పూర్తిగా మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించడంలో భాగంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కానీ జాబ్ మేళాల ద్వారా కానీ అదేవిధంగా సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ అనుగుణంగా ఇంటి నుండే పనిచేసే విధానాన్ని కూడా తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం అంతా ఆలోచించి ఓటు వేయాలని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి పిలుపునిచ్చారు. తణుకు 23, 26 వార్డుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల అరాచక పాలన నెలకొందని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చామని వైసీపీ పాలకులు చెప్తున్నారని, కానీ చాలా చోట్ల అది అందడం లేదని ఆమె వివరించారు. ఇల్లు అడిగితే వృద్ధుల్ని హేళన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుంటి సాకులు చెప్పి వృద్ధులు వికలాంగుల పింఛన్లు ఎగ్గొడుతున్నారని కృష్ణ తులసి ఉదాహరణతో సహా వివరించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని కృష్ణ తులసి పేర్కొన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, మల్లిన రాధాకృష్ణ, కొయ్యన సత్యనారాయణ, చెల్ల ప్రసాద్, నాగల సత్య శ్రీనివాస్, గోలి వెంకట చౌదరి, కొక్కిరాల హరిబాబు, సింహాద్రి వెంకటరత్నం, చుండూరి శేషాద్రి శాస్త్రి, అంగరాజు ధనరాజు, కడలి సత్యనారాయణ, గుమ్మల హనుమంతరావు, భీమనాథన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తి పథకాలు చాలా మందిని కూడా ఆకర్షిస్తున్నాయి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా మహిళా శక్తి ద్వారా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అట్లాగే ఇంటింటికి కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000, ఇప్పుడు ఉన్న అమ్మఒడి పథకం అయితే కనుక 3,000 కట్ చేసి 12,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా 15,000 రూపాయలు కూడా ప్రతి బిడ్డకి కూడా అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు, ఇంట్లో 2 పిల్లలుంటే 2కి, 3 పిల్లలుంటే 3కి కూడా మరి 15,000 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాలో ఎక్కడికి పర్యటించినా కానీ మరి ఉచిత బస్సు ప్రయాణం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ పథకాలు కూడా ఒకటే చెప్తున్నారు,
ఎప్పుడు మహిళలకి పెద్ద పీట వేసింది, మహిళా సాధికారత సాధించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే ఇది సాధ్యమని ఈరోజు మహిళలందరూ కూడా గుర్తించారు. అట్లాగే వారందరూ కూడా ముందరకు వచ్చి మాతో కూడా ప్రతి అపార్ట్మెంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలందరూ కూడా మాతో పాటు నడుస్తున్నారు, ముందరకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం బాగు చేయగలరు అని ప్రతి ఒక్కరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. మరి వచ్చే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఆదిమిల్లి రాధాకృష్ణ గారిని మీరందరూ కూడా గెలిపించాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. సోషల్ వర్కర్స్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ జూనియర్ ఇంజనీర్ విఆర్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత బొడ్డు విక్టర్ బాబును తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న విక్టర్ బాబును తణుకు పాతూరు ఇరగవరం రోడ్లో 19వ వార్డులో ఉన్న విక్టర్ బాబు స్వగృహంలో పరామర్శించి కుటుంబ సభ్యులకు విక్టర్ బాబు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఇరగవరం మండలం కాకిలేంద్రపల్లి సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వారి రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకు అందజేశారు. ప్రతిపక్షాల వారు వాలంటీర్లు విమర్శించినందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి బల్లచ్చిన వీరభద్ర విజ్ఞప్తి చేశారు. ఇరగవరం మండలం అర్జునపాలెంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, వీరభద్రరావులు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుండి నేటి వరకు నిర్వీర్యం చేయాలనే దుర్మార్గమైన వైఖరితో కక్ష కట్టి ఉపాధి హామీలో రాష్ట్రాలకు హక్కులు హరించి వేసి రాష్ట్రాలకు ఎటువంటి పెత్తనం లేకుండా చట్టాన్ని తన గుప్పెట్లోకి లాగేసుకోవడం మోడీ ప్రభుత్వ నిరంకుశానికి నిదర్శనమని విమర్శించారు. అందులో భాగంగానే ఉపాధి హామీ ప్రారంభంలో ఉన్న పనులని ప్రతి ఏటా కోత పెడుతూ బడ్జెట్ల నిధులను తగ్గిస్తూ కూలీల నోటికాడ కూడు లాగేసుకుంటోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలని, అడిగిన వారందరికీ పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంటా శ్రీనివాస్, గరి వీర్రాఘవరెడ్డి, పాలకోడేటి వెంకటలక్ష్మి, తామరపల్లి ముసలయ్య, పీతాని కృష్ణకుమారి, వెలగల సుబ్బలక్ష్మి, పొట్ల బాలయ్య, మునగాల బాలాజీ, తామరపల్లి వెంకటేశ్వర, బొంతు సరోజ్ని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.